నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నవజీవన మార్గమున నా జన్మ తరింప. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు ఆడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు మనం సంఖ్యాకాండం 20 అధ్యాయం చదువుకుందామండి. 20 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయనంటే ఇక్కడ 29 వచనాలు కనిపిస్తున్నాయండి. ఇది బేసికల్గా ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇది వాడుక భాషలో తర్జుమా చేసిన బైబిల్ నాకు దొరికింది. వాడుక భాష అంటే మాట్లాడుకునే భాషలో ఉండే తెలుగులో బైబిల్ని తర్జుమా చేశారు. అంటే రాసే భాష కాకుండా మాట్లాడే భాష ఆయన తెలుగులో బైబిల్ని తర్జుమా చేశారు. బాగుంది, అర్థమవుతుంది. అందుకే నేను డిజిటైజ్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా ఇది 3 రకాల మనుషులకి బాగా యూజ్ అవుద్దని ఆశపడుతున్నాను. ఒకటి, ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుగు మాట్లాడడం అంటే ఇంట్లో మాట్లాడతారు కానీ తెలుగు రాయడం చదవడం కొంతమందికి రాదు. సో అలాంటి వారికి బైబిల్ చదువుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి అలాంటి వారికి ఈజీగా విని దేవుడిని అర్థం చేసుకోవచ్చు, బైబిల్ని అర్థం చేసుకోవచ్చు అని నేను ఉన్నట్టుగా బైబిల్ని వచనం వైజ్ చదువుతున్నానండి. దీనిలోని గూఢార్థాలు అర్థాలు మీకు తెలియాలనంటే మీరు చదవండి బైబిల్ని. పరిశుద్ధాత్మను అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు విశదీకరిస్తారు. ఇంకా చాలామంది పాస్టర్ గారులు దైవజనులు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మీరు ఉండండి, వాళ్ళు చెప్తున్నవి వినండి, అప్పుడు మీకు గూఢార్థాలు తెలుస్తాయి. నా వరకు అయితే నేను ఏమనుకుంటున్నానంటే బైబిల్ మొత్తము క్రీస్తునే వర్ణిస్తూ ఉందండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు క్రీస్తు మనకు కనిపిస్తారు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే పాత నిబంధనలో అంతా అక్షరం ఉంటుంది, కొత్త నిబంధనలు అంతా క్రీస్తు ప్లస్ పరిశుద్ధాత్ములు ఉంటారు. అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ములు లేరా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఆత్మ నెరవేర్పు జరుగుతుంది. పాత నిబంధనలో అక్షరం ఉంటుంది, ఆ అక్షరం నెరవేర్పు మనకి కొత్త నిబంధనలో కనిపిస్తుంది. అన్ని చోట్ల క్రీస్తు మనకి కనిపిస్తారు. అది నాకు అర్థమైంది, మీకు అర్థమవుతుందండి. నాకు ఈ విధంగా అర్థమైంది, మీకు ఎలా అర్థమవుతుందో మీరు విని తెలుసుకోండి. అలాగే ఇది ముగ్గురు మనుషులకి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాను కదా. ఒకటి, తెలుగు చదవడం రాని వాళ్ళు కనెక్ట్ అవుతారు. 2, చాలామందికి ఈ మధ్య కళ్ళద్దాలు వచ్చాయి కదండి. మనం ఏదైనా చూడాలంటే రీడింగ్ స్పెట్స్ అవసరం అయిపోయింది. కాబట్టి కళ్ళద్దాలు ఎక్కడున్నాయోలే, పుస్తకం చదవలేము ఇప్పుడు అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ షార్ట్లో చూసే పరిస్థితికి వచ్చేసాం మనం. అది కాబట్టి దానివలన బైబిల్ అనేది మనం కళ్ళు కనిపించలేకపోవడం వలన చదవలేకపోతున్నామేమో అని చెప్పి బైబిల్ నేను చదివి పెట్టేస్తున్నాను. సో దట్ మీరు కళ్ళు మూసుకొని వింటా బైబిల్ని ధ్యానం చేయొచ్చు, మననం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మూడో పని, చాలామంది బిజీ అంటే చదవాలి అనుకుంటారు కానీ ఏదో ఒక పని మధ్యలో వచ్చేసి ఆగిపోతారు. అలాంటి వారు అయ్యో నేను చదవలేకపోయానే అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు చక్కగా ఆ పని చేసుకుంటా, ఇక్కడ బైబిల్ ఆడియో బైబిల్ కాబట్టి ఆ పని చేసుకుంటే ప్యారలల్గా ఇది కూడా చేసేసేయచ్చండి. అందుకు నేను ఈ విధంగా ప్రతి వచనాన్ని బైబిల్ ఉన్నట్టుగా నేను డిజిటైజ్ చేస్తున్నాను. నా ఆశ ఏంటంటే కనీసం 2-3 ఇది ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో 2-3 యూస్ఫుల్గా ఉంటుందని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని, ఈ థాట్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవదేవునికి కోట్లాది వందనాలు చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. 20 అధ్యాయంలో ఇందాక చెప్పినట్టుగా 29 వచనాలు కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఏం రాసిందంటే 20 అధ్యాయం 2కిగా దేని గురించి చెప్తారంటేనంట, కోపంలో మోషే అవిధేయతాపూర్వకంగా రెండోసారి బండను కొట్టడం గురించి చెప్తారంట. అలాగే మోషే అవిధేయతకు దండన ఉంటుందంట. అలాగే ఏదేం వారు ఇజ్రాయేల్ వారిని తమ దేశం గుండా వెళ్ళనివ్వకపోవడం గురించి ఉంటుందంట. అలాగే అహరోను మరణించడం గురించి కూడా ఉంటుందంట. చూద్దామండి ఏముంటుందో, ఎలా వర్ణించారు చదువుతున్నా. ఏడాది మొదటి నెల ఇజ్రాయెల్ ప్రజలు ఆ సమాజం అంతా సీన్ ఎడారికి చేరుకొని కాదేశులో దిగారు. అక్కడ మరియాం చనిపోయి సమాధి చేయబడింది. ఎక్కడ? సీన్లో.
సమాజానికి నీళ్లు లేకపోవడం వలన ప్రజలు మోషే అహరోన్లపై విరోధభావంతో పోగయ్యారు. వారు మోషేతో జగడమాడుతూ, అయ్యో, మా మా సాటి వాళ్ళు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ ఎడారిలో మేము మా పశువులు చచ్చిపోయేటట్టు యెహోవా యొక్క సమాజాన్ని నువ్వు ఇక్కడికి తెచ్చావేం? ఈ చెడ్డ చోటికి ఈజిప్టు నుంచి మమ్మల్ని రప్పించావేం? ఇది విత్తనాలు చల్లే చోటు కాదు. అంజూరాలు, ద్రాక్షాలు, ధాన్యములు ఏమీ లేవు. తాగడానికి నీళ్లు కూడా లేవు అన్నారు. మోషే అహరోనులు సమాజం ఎదుటి నుంచి సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమ ప్రకాశం వారికి కానవచ్చింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు నీ కర్రను చేతపట్టుకుని నీవు నీ అన్న అహరోను ఈ సమాజాన్ని సమకూర్చాలి. అప్పుడు నీవు వారి కళ్ళెదుట ఆ బండతో మాట్లాడు, దాని నుంచి నీళ్ళు వస్తాయి. ఈ విధంగా నీవు ఆ బండలో నుంచి నీళ్లు రప్పించి సమాజానికి వారి పశువులకు నీళ్ళు ఇవ్వాలి అన్నాడు. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి మోషే ఆయన ముందు నుంచి తన కర్రను తీసుకున్నాడు. మోషే అహరోనులు సమాజాన్ని ఆ బండ ఎదురుకు సమకూర్చారు. వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలోంచి మీకోసం నీళ్లు రప్పించాలా అని మోషే అన్నాడు. అప్పుడు మోషే చెయ్యి ఎత్తి 2 సార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ధారలే బయలువెడతాయి. ప్రజలు తాగారు, వారి పశువులు తాగాయి. అయితే మోషే అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు, మీరు ఇజ్రాయేల్ వారి కళ్ళెదుట నా పవిత్రతను నిలబెట్టేంతగా నన్ను నమ్మలేదు గనుక నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్ళలేరు. ఆ నీళ్లకు మెరీబా అని పేరు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రతను రుజువుపరుచుకున్నాడు. ఆ తర్వాత మోషే కాదేశు నుంచి ఏదోం దేశం రాజు దగ్గరికి రాయబారులను ఈ కబురుతో పంపించాడు. మీ సోదరుడు ఇజ్రాయేల్ ఇలా మనవి చేస్తున్నాడు, మాకు వచ్చిన కష్టమంతా మీకు తెలుసు. మా పూర్వీకులు ఈజిప్టుకు వెళ్ళారు. మేము ఈజిప్టులో చాలా కాలం కాపురం ఉన్నాం. ఈజిప్టు వాళ్ళు మా పూర్వీకులను మమ్మల్ని బాధించారు. ఇదంతా మీకు తెలుసు. మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు మా మొర విని ఆయన దేవదూతను పంపి ఈజిప్టు నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము కాదేశులో ఉన్నాం. ఈ ఊరు మీ సరిహద్దుల కొనలో ఉంది కదా. మమ్మల్ని మీ దేశం మీదుగా దాటిపోనివ్వండి. పొలాలలో, ద్రాక్ష తోటల్లో పడి వెళ్ళం. బావుల నీళ్లు తాగం. రాజమార్గంలోనే సాగిపోతాం. మీ దేశం సరిహద్దును దాటే వరకు కుడివైపుకు ఎడంవైపుకు తిరగకుండా వెళ్ళిపోతాం అన్నారు. అయితే ఏదోం వారికి, మీరు మా దేశం గుండా వెళ్ళకూడదు. వెళ్ళారా మేము ఖడ్గంతో వచ్చి మీ మీద పడతాం సుమా అని జవాబిచ్చారు. అందుకు ఇజ్రాయెల్ ప్రజలు, మేము రాజమార్గంలోనే సాగిపోతాం. మేము మా పశువులు మీ నీళ్లు తాగితే దానికి డబ్బు ఇస్తాం. హాని ఏమీ చేయం. మమ్మల్ని కాలినడకనే దాటినివ్వండి అన్నారు. కానీ వారు, మీరు దాటి రానేకూడదు అన్నారు. అంతేగాక ఏదోం రాజు జనసమూహంతో చాలా బలంతో వారికి ఎదురుగా తరలి వచ్చాడు. ఈ విధంగా ఏదోం వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను తమ సరిహద్దుల గుండా దాటిపోనివ్వలేదు గనుక ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ సమాజమంతా కాదేశు నుంచి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు. ఏదోం దేశ సరిహద్దుల దగ్గర ఉన్న ఆ హోరు పర్వతంలో యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, మీరు మెరీబా నీళ్ల దగ్గర నా మాటకు ఎదురు తిరిగారు గనుక నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించడు. అతడు తన పూర్వీకుల దగ్గరికి చేరుతాడు. నీవు అహరోనును అతడి కొడుకైన ఏలియాజరును వెంటబెట్టుకుని హోరు పర్వతం ఎక్కి అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకైన ఏలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి అతడి పూర్వీకుల దగ్గరికి చేరుతాడు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉంటే వారు హోరు పర్వతానికి ఎక్కారు. అక్కడ మోషే అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకు ఏలియాజరుకు తొడిగించాడు. అహరోను ఆ పర్వతం శిఖరం మీద చనిపోయాడు. తర్వాత మోషే ఏలియాజరు పర్వతం దిగి వచ్చారు. అహరోను చనిపోయాడని సమాజమందంతటా తెలిసింది కనుక
ఇజ్రాయెల్ వంశస్థులంతా అహరోను కోసం 30 రోజులు శోకించారు. ఇదండి 20వ అధ్యాయం సారాంశం. 21వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. దేవుడు ఇజ్రాయేలీలంతా కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు సనిగినా, గొనిగినా, ఎదురు తిరిగినా, ఎన్ని చేసినా ఆయన ప్రేమను ఆయన కనపరుస్తూనే ఉన్నారు. చూడండి, అహరోన్ చనిపోయారు, మోషేనే తిట్టాడు దేవుడు కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఇన్నిసార్లు మనం చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను నా ఫ్రెండ్స్ గురించి కూడా విన్నాను, ఫ్రెండ్స్ నుంచి కూడా. వాళ్ళు కూడా అసలు దేవుడు ఉంటే ఈ రేపులు లేకపోతే ఇంత అపవిత్రత లేకపోతే ఇప్పుడు కాలంలో ఉండే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి స్మైలీ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా చాలా అపవిత్రంగా చాలామంది ఉన్నారు. చాలామంది ఎదురు తిరుగుతున్నారు, సనుగుతున్నారు. కానీ దేవుని మారని దీర్ఘశాంతుడు కాబట్టి ఎంతో దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నారు. దాన్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎప్పుడూ తీసుకోకూడదని నాకు అర్థమవుతుంది. సరే, 21వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. దేవునికి మహిమ.